ఏదైనా ప్రాబ్లం, అది ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఎలర్జీ అవ్వచ్చు, వన్స్ ఆ ప్రాబ్లం తగ్గిపోతే, మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం తగ్గిపోతే మనం ఇమీడియట్గా మెడిసిన్ స్టాప్ చేస్తాం అన్నీ. ఇది ఇన్ఫెక్షన్లో కరెక్టే, కానీ ఎలర్జిక్ డిసీజెస్లో మనము ఇమీడియట్గా మెడిసిన్స్ ఆపకూడదు. ఎందుకని అంటే దాని ప్యాథోఫిజియాలజీ, అంటే ఆ ఎలర్జీ డిసీజ్ ఎలా వస్తుంది అనేది డిఫరెంట్. ఇన్ఫెక్షన్ వేరే విధంగా వస్తుంది, ఎలర్జీ వేరే విధంగా వస్తుంది. సో ఎలర్జిక్ డిసీజెస్లో అంటే ఎలర్జిక్ రైనైటిస్ కానీ, ఎలర్జిక్ బ్రాంకైటిస్ కానీ, ఎలర్జిక్ ఆస్తమా, వీటిల్లో కొంత డాక్టర్ సలహా మేరకు కొన్ని మంత్స్ పాటు ఆర్ కొన్ని వీక్స్ పాటు రెగ్యులర్గా మెడికేషన్స్ యూజ్ చేయాలి. 2 వీక్స్ అంటే 2 వీక్స్ యూజ్ చేసి ఇమీడియట్గా స్టాప్ చేస్తే మీకు మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకు ఇలా స్ట్రాంగ్గా చెప్పాల్సి వస్తుందంటే, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఈ ఫస్ట్ విజిట్లో మెడిసిన్స్ యూజ్ చేస్తారు, సెకండ్ విజిట్ వచ్చేసరికి ఒక 1 వీక్ 2 వీక్స్ స్టాప్ చేసిన తర్వాతనే వస్తారు, ఈవెన్ దో మనం ఇన్ఫార్మ్ చేసినా కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది గుర్తుంచుకోవాలి.